నమస్తే, నేను అంకిత. బిగ్ బాస్ 8లో ఇప్పుడు 4th వీక్ ఎలిమినేషన్లో ఎవరున్నారు అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే పృథ్వీ అలాగే సోనియా అయితే మనకు కనిపిస్తున్నారు. మరి వీళ్ళిద్దరిలో సోనియా ఎలిమినేట్ కాబోతుంది అనేసి 99% అయితే వచ్చేసింది. ఎందుకంటే సోనియాని చూస్తే స్టేజ్ వరకు కూడా అయితే వచ్చిన విజువల్స్ మనం చూసాం. కానీ మేబీ ఇక్కడ ట్విస్ట్ ఉంటుంది అని కూడా నాగార్జున సార్ చాలాసార్లు చెప్పారు. మరి సోనియా స్టేజ్ వరకు వచ్చి కూడా మళ్ళీ ఇప్పుడు సీక్రెట్ రూమ్కి వెళ్ళబోతుంది ఏమో, ఇదొక సస్పెన్స్ ఏమో, ఇదొక ట్విస్ట్ ఏమో బిగ్ బాస్ 8లో అనేసి అంటున్నారు. సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ అండి. నమస్తే. ఇప్పుడు చూస్తే బిగ్ బాస్ 8లో 4th వీక్ ఎలిమినేషన్ చూస్తే పృథ్వీ సోనియా అనేసి ఇప్పుడు 99% అయితే సోనియానే స్టేజ్ వరకు వచ్చింది కాబట్టి ఎలిమినేట్ అయిపోయింది అనేసి అనుకుంటున్నాము. కానీ మేబీ బిగ్ బాస్ సీజన్ 8లో ట్విస్ట్లు చాలా టర్న్స్ ఉంటాయని నాగార్జున సార్ చెప్పారు. సో మరి ఇక్కడ సోనియా స్టేజ్ వరకు వచ్చి మళ్ళా బిగ్ బాస్ హౌస్కి సీక్రెట్ రూమ్కి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? యాక్చువల్గా చెప్పాలి అంటే ఓటింగ్స్ ప్రకారంగా సోనియా ఎలిమినేట్ అయ్యింది. గత ఓటింగ్స్ గురించి మాట్లాడుకుంటే శేఖర్ భాష ఎలిమినేషన్ ఉంది చూసావా, అది పబ్లిక్ ఓటింగ్స్ని కన్సిడర్ చేయాల. ఓకే, ఎందుకు పబ్లిక్ ఓటింగ్స్ని కన్సిడర్ చేయలేదు? హౌస్ మేట్స్ అందరినీ నిలబెట్టి మీకు నచ్చినోడు ఉంచుకో, నచ్చినోడు బయటికి గెంటేసి అని చెప్పారు. వాళ్ళు కూడా అదే పని చేశారు. వీడి నచ్చాడు, వీడు నచ్చలేదని చెప్పి దండేసి దండం పెట్టి చెప్పాడు. బాగానే ఉంది అక్కడ వరకు. విషయం ఏంటంటే నీకు నచ్చినోడిని గెంటే అంటే నువ్వు సోమవారమే గెంటేసేయి, బయటికి డోర్ తీసి పంపించేయి. నువ్వు నామినేషన్ చేసిన తర్వాత జనాలు చూసుకుంటారు. వాళ్ళు ఓట్లేసి శుక్రవారం రాత్రి ఓటింగ్ లైన్స్ ముగిసేంత వరకు కష్టపడి ఓట్లేసుకుని శనివారం మళ్ళీ నువ్వు హౌజోళ్ళు రండి మీకు నచ్చినోడిని బయటికి గెంటండి అంటే మళ్ళీ వీళ్ళు ఓట్లేయడం ఎందుకు? నెక్స్ట్ ఈమెవరు ఒకసారి మన విష్ణుప్రియ నామినేషన్లోకి వచ్చింది. ఏది ఈవిడ పెట్టింది, యష్మి. నీకు పవర్ ఇస్తున్నా, ఎవరినన్నా స్వాప్ చేయమంటే ప్రేరణ వెనక్కి తీసుకొస్తున్నా, విష్ణు నామినేట్ చేస్తున్నా అన్నావు. అప్పటిదాకా నామినేషన్లోని ఒక అమ్మాయిని నామినేట్ చేసావు. సరే, నీకంటే ఒక రీజన్ ఏడ్చింది. ఏంటి, మేము పలానా టాస్క్లో ఓడిపోతే మీరు పగలబడి నవ్వారు, నాకు అది నచ్చలేదు అని చెప్పావు. ఓకే డన్. ఇక్కడ విషయానికి వస్తే ప్రేరణను ఎందుకు సేవ్ చేసావు నువ్వు? అంటే ప్రేరణని నామినేట్ చేసిన సీత నామినేషన్కి వాల్యూ లేదా? ఆమె కూడా ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంటుందిగా. సో అది తప్పు మళ్ళీ చేసేది. సో ఇట్లా సేవ్ చేసినప్పుడు నవ్వు ఆడియన్స్ ఓటింగ్ ప్రకారంగా ఈ అమ్మాయి ఎలిమినేట్ అయిపోయింది. సోనియా స్టేజ్ దాకా అయితే వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంలో అక్కడ జరిగేది చెప్తున్నాను. తర్వాత ఈవిడ బజ్కి వచ్చింది అనుకో, ఓకే 100% ఎలిమినేటెడ్ అని అనుకుంటాం. బజ్కి రాకుండా కాసేపు అయింది, అక్కడ ఎపిసోడ్ ముగిసింది అంటే సీక్రెట్ రూమ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సీక్రెట్ రూమ్లో ఎలా పెడతారు మరి ఆడియన్స్ అందరూ ఓటేసిన తర్వాత? అంటే ఇక బిగ్ బాస్ గెస్ట్లని కాపాడుకోవాలి అంటే ఏమైనా చేసుకోవచ్చు, వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు అప్పుడెప్పుడో ముంబైత్ కానీ ఏదో మన మీళ్ళే బిగ్ బాస్ ఇల్లు ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు రా అన్నట్టు ఓపెన్గా గేట్లను ఓపెన్ చేసి ఎన్ని సీజన్లకి పిలుచుకున్నారు ఆమెని. ఇప్పుడు బయట నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తాయి అని చెప్పారు కదా, మొత్తం ఒక డజన్. ఆ డజన్లో ఎంతమందిని అంటే అంతమందిని మీరు విరమించుకోవచ్చు అంటే వాళ్ళ ప్రయత్నం మేరకు 3 విరమించుకున్నారు. మిగతా 9 మంది అయితే లైన్లో ఉన్నారు, నేను వస్తా అని. ఇన్ కేస్ ఒకవేళ ఏదన్నా టాస్క్ లాంటిది ఏదన్నా ఇచ్చి మళ్ళీ హౌస్ మేట్స్ని అడిగి ఈ 9వ కార్డు లేపితే సోనియా లోపలికి పంపొచ్చు, లేదంటే వైల్డ్ కార్డా సోనియానా అని అడిగితే నో వైల్డ్ కార్డ్ వద్దు, మాకు సోనియే కావాలి అని వాళ్ళు అడిగితే మళ్ళీ పంపే అవకాశం ఉంది కదా. అంటే నువ్వు అన్ని హౌస్ మేట్స్ని అడుగుతున్నావు, ఎవరిని పంపాలి ఎవరిని పంపొద్దు అనేది. మీకు నచ్చిన వాళ్ళని ఉంచుకోండిరా, మీకు నచ్చిన వాళ్ళని గేంటేయండి అని చెప్పేస్తున్నావు. మరి ఆడియన్స్ ఓట్ వేయడం ఎందుకు అర్థం కాలేదు. అంటే ఇక్కడ ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా, సోనియా బయటకు వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంతమందిని తీసుకొస్తున్నప్పుడు కొత్త వాళ్ళని ఇవ్వచ్చు కదా. కానీ సోనియాని పంపకూడదు అనేది కదా అక్కడ టాస్క్. ఆమెని అంటే ఆర్జీవి గారు ఎవరిని పంపినా నాగార్జున గారికి ఆర్జీవి గారికి ఉన్న అవినాభావ సంబంధం, వీటి వల్ల ఆర్జీవి స్కూల్ నుంచి ఎవరు వచ్చినా సరే కనీసం అక్కడ దాకన్నా ఉండాలి అనేది ఒక రూల్ అనుకో. ఇంకా చెప్పాలి అంటే ఎందుకు వాళ్ళిద్దరే అట్లా ఏం లేదు. అంటే ఆ క్రేజ్ వేరే. ఇప్పుడు ఆయన అందమైన అమ్మాయిలు వస్తారు ఆయన దగ్గర నుంచి, అల్లరిస్తారు, ఆడు పాడిస్తారు, ఏదో చేస్తారు అని ఉంటుంది. ఈసారి ఈమె కొంచెం పద్ధతిగా వచ్చింది. ఎవరైతే పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుంటారో వాళ్ళని తిడుతుంది, పద్ధతిగా ఉంది. గతంలో ఆర్జీవీ నుంచి వచ్చిన వాళ్ళకి అసలు ఏదో
వేసుకోవాలి కాబట్టి వేసుకుంటున్నాం, లేకపోతే మాకు అసలు ఇవి కూడా అవసరం లేదు అన్నట్టుగా ఉంటారు. కానీ మరి బయట ఇప్పుడు సోనియా వర్సెస్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేసి అవి కామన్, ఎవడైనా పెట్టుకుంటాడు, అది పెద్ద విషయం కాదు. ఆమె జస్ట్ నాకు వేరే వాళ్ళతో రిలేషన్ ఉంది, నన్ను పెళ్లి చేసుకోబోతున్నాను చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చి వాళ్ళతో వీళ్ళతో పెట్టుకోదు, బట్ అట్లా పోర్ట్రే చేస్తారు అంతే, అది పెద్ద విషయం కాదు, టీఆర్పీ స్టంట్ అది అంతే. సో ఇక్కడ అసలు విషయంలోకి వస్తే ఈ అమ్మాయి పద్ధతిగా వచ్చింది ఆర్జీవి స్కూల్ నుంచి. సో జనాలకి నచ్చల. ఇంతకుముందు ఆర్జీవి స్కూల్ నుంచి వచ్చినటువంటి హర్యానా కానీ అశురెడ్డి కానీ మన ఈ అమ్మాయి లాస్ట్ టైం విన్ అయింది, తన పేరు ఇవానా సుల్తానానో ఏంటో ఉండే ఆ అమ్మాయి, సరే పేరు మర్చిపోయాను. సో వీళ్ళు ఏంటంటే జనాలకు నచ్చినట్టుగా ఇనయ సుల్తాన్ జనాలకు నచ్చినట్టు ఉండేవాళ్ళు. ఈవిడ ఏంటంటే వాళ్ళంతా కప్పేసుకొని మొత్తం వచ్చేసింది, ఇంకెక్కడన్నా ముట్టుముడు కప్పుకున్నా సరే మొత్తం మొహం కూడా కప్పేసుకుంటుంది అప్పుడప్పుడు కావాలనుకుంటే, నచ్చట్ల జనాలకి, అది మ్యాటర్. ఆర్జీ స్కూల్ నుంచి వస్తే ఏదో షోలో కెమెరా ముందు కనిపిస్తాం కాబట్టి కొద్దో గొప్ప వేసుకున్నావా లేదా అన్నట్టు ఉండాలి, అంతేగాని అంటే ఆ గ్లామర్నెస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, పద్ధతిగా ఉంటే గెంటేస్తారు. ఈ మేబీ సోనియాకి ఇది ఒక మైనస్ అయిందని అనుకోవచ్చేమో. అండ్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఆ పిల్ల అరుస్తూనే ఉంది. ఫస్ట్ 3 days చూసినా సరే సోనియా గొంతులే వినబడ్డాయి, ఇంకా మిగతా వాళ్ళ గొంతులు లేవు. ఒకనొక సిచ్యువేషన్లో ఆమె నామినేట్ చేయాలన్నా కూడా భయపడే రేంజ్కి వెళ్ళారు, ఎందుకంటే నువ్వు వేసిన నామినేషన్ డిబేట్లో కూడా ఆ పిల్ల గెలుస్తుంది, మరి అయినా నువ్వు ఎందుకు నామినేట్ చేస్తావు, నా ఇష్టం నేను వేసుకుంటానని వెళ్ళిపోతున్నారు. విష్ణుప్రియ తగ్గింది, ప్రేరణ తగ్గింది, అందరూ తగ్గారు. మీతోళ్ళ మీద ఎగిరెగిరి పడే వాళ్ళందరూ కూడా సోనియాతో పెట్టుకుంటే ఖచ్చితంగా మేము ఓడిపోతామని తెలిసే ఓడిపోయి ఆ పిల్ల కూడా లా చదివే వచ్చింది. సో పాయింట్ దొరికిందా అంటే గట్టిగా నెగ్గేంతవరకు మాట్లాడుతూనే ఉంటుంది ఆ పైన. సో ఇట్లా ఓవరాల్గా ఆడియన్స్ ఓట్స్ ప్రకారంగా అయితే ఈ అమ్మాయి వెళ్ళిపోవాలి చెప్పాలి అనుకుంటే. లేదు కాదు కూడదు, మేము ఏమైనా సేవ్ చేయదలుచుకున్నాము ఖచ్చితంగా ఆదిత్యని సేవ్ చేసినట్టుగా ఖచ్చితంగా మాకు ఈయన ఉండాలి, మేము బయటికి పంపము అనే డెసిషన్ ఏమైనా వాళ్ళు తీసుకుంటే, అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగితే నా ఉద్దేశం ప్రకారం మళ్ళీ హౌస్ వీళ్ళకి ఇప్పుడు ఎట్లా వైల్డ్ కార్డ్ ఎంట్రీలా ఉన్నాయి, మొన్న కూడా 3 వరకే వాళ్ళు కాపాడుకోగలిగారు అన్ని గేమ్లు ఆడినా. లాస్ట్ గేమ్ వీళ్ళు అరుపుల సౌండ్స్ సరిగ్గా చెప్పనందుకు ఆ టాస్క్ ఫెయిల్ అయ్యారు, అందరూ ఫెయిల్ అయ్యారు. సో అంటే కాకి సౌండ్, కుక్క సౌండ్, స్కూటర్ సౌండ్ ఏదో ఇచ్చారు కదా టాస్క్, దానిలో భాగంగా. సో ఇప్పుడు ఆ విషయం ప్రకారంగా చూసుకుంటే వీళ్ళు ఇంకొక వైల్డ్ కార్డ్ రావాల్సి ఉంది, జస్ట్ 3 మాత్రం వీళ్ళు ఆపగలిగారు. 4వది కూడా పైకి లేపి ఆ కోటాలో ఒకవేళ మీకు సోనియా కావాలో వద్దో తేల్చుకోండి అని హౌస్ వైఫ్కి ఇస్తే మేబీ ఆమె బతికే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు శేఖర్ భాష విషయంలో ఇద్దరు నచ్చినోడు ఉంచుకోండి, నచ్చినోడికి ఏంటేంటి అన్నప్పుడు మరి సోనియా విషయంలో కూడా అడగాలి కదా. అయితే ఈ వీక్ అబ్బాయి అంటావా నువ్వు బిగ్ బాస్ తిట్టావు కాబట్టి బిగ్ బాసే వద్దని చెప్పాడు, హోస్ట్ గెట్ లాస్ట్ అన్నాడు, ఆడియన్స్ కూడా ఓట్లేసారు కాబట్టి పోయావని ఏదో చెప్పుకున్నాం, అక్కడ కన్విన్సింగ్గా ఉంది. బేబక్ అంటావా ఆమె సరిగ్గా ఆడకుండా వెళ్ళిపోయింది, ఏ రోజైతే ఎలిమినేట్ అవుతుందో ఆ రోజు విజృంభించింది అనే ఒక ఇది ఉంది, వెళ్ళిపోయింది. బట్ ఇక్కడ అట్లా లేదు కదా ఈమె కండిషన్. శేఖర్ భాష థియరీ ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. నువ్వు ఖచ్చితంగా నీకు ఎవడు నచ్చాలో ఎవడొద్దు అని పెట్టినప్పుడు లీస్ట్ ఓట్లో ఉన్న ఇద్దరిని కూర్చోబెట్టి నీకు వాడు కావాలో ఈమె కావాలో తేల్చుకోండి, ఇలాంటి టాస్క్ ఏమైనా పెడితే ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి పిలుచుకునే అవకాశం ఉంటే ఉండొచ్చు. సోనియాని పంపరని నేను అనుకుంటున్నాను, నా ఫీలింగ్ అది యాక్చువల్గా చెప్పాలంటే. బట్ బిగ్ బాస్ ఎనీథింగ్ మే హ్యాపెన్. సేమ్ ఇదే ఫీలింగ్ నాకు దివి మీద కలిగింది ఆ సీజన్లో, ఆ పిల్లని బయటికి పంపించారు. ఇదే ఫీలింగ్ నాకు మన తేజు మీద కలిగింది, 4th or 5th ఎలిమినేషన్ తేజు, అంతేగా అంతే. మళ్ళీ ఓటీటీలో తేజు వచ్చినా కూడా వెంటనే పంపించేశారు. కొంతమంది ఉంటారు వీళ్ళు స్ట్రాంగ్ అనుకుంటాం, అర్చన మీద కలిగింది ఫస్ట్ సీజన్లో, ఆ పిల్ల టాప్ 5 వరకు వచ్చి ఎలిమినేట్ అయిపోయింది. కొంతమంది ఇంతే మనం అనుకుంటాం కానీ అక్కడ వరకు అవ్వరు. ఇట్స్ ఓకే, ఇక అది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.